Welcome to Chemistry Assignment. Today's topic is electrophilic addition reaction. Here in electrophilic addition reaction, electrophile is attached to or addition to electron density like nucleophilic species is called electrophilic reactions, or addition reaction in which electrophile is involved in rate determining step is also called electrophilic addition reaction. Here ఎలక్ట్రోఫైల్ అనేది ఈ స్పీసీస్కి అనేది యాడ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆల్కినీస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ స్పీసీస్. సో దీనికి ఎలక్ట్రోఫైల్ యాడ్ అవుతుంది. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఆర్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో మనకి ఎలక్ట్రోఫైల్ అనేది ఇన్వాల్వ్ అయితే దాన్ని ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అంటాం. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఆర్ నాన్ కన్సర్టెడ్ రియాక్షన్స్. ఇట్ మీన్స్ బాండ్ బ్రేకింగ్ ఆర్ మేకింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ మోర్ దెన్ వన్ స్టెప్. సో ఇన్ ఫస్ట్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్ లైక్ ఎలక్ట్రోఫిలిక్ స్పీసీస్ అండ్ ఎడిషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది దీనికి యాడ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇచ్చి బోత్ ఎలక్ట్రాన్స్ దీనికి ఇవ్వటం వల్ల ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. అండ్ ఇక్కడ వచ్చేసి 2 రూల్స్ ఉన్నాయి. మార్కోనికోఫ్ రూల్, యాంటీ మార్కోనికోఫ్ రూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్. హియర్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ఎడెండమ్ ఆర్ నెగిటివ్ స్పీసీస్ అటాక్డ్ ఎట్ మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్కి నెగిటివ్ స్పీసీస్ అని అటాక్ అవ్వాలి. యాంటీ మార్కోనికోఫ్ వచ్చి లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్కి అటాక్ అవ్వాలి. ఇట్ కెన్ బి కెటలైజ్డ్ అండర్ ఫోటోకెమికల్ కండిషన్ అవుతుంది అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇట్ ఈస్ బెంజాయిల్ పెరాక్సైడ్ కండిషన్. యాంటీ మార్కోనికోఫ్ రూల్ అనేది లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ దగ్గర న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది లైక్ నెగిటివ్ స్పీసీస్. అండ్ ఇక్కడ వచ్చి ఫస్ట్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్లో ఫస్ట్ ఇట్ మీన్స్ హెచ్ఎక్స్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, హాలోజన్ ఆర్ వాటర్ మాలిక్యూల్. వీటిల్లో మెయిన్ వచ్చి రీఅరేంజ్మెంట్ అనేది టేక్స్ ప్లేస్. రీఅరేంజ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది టు ఫార్మ్ స్టేబుల్ కార్బోకేటైన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ వచ్చేసి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అని ఇచ్చింది ఈ బాండ్. సో ఇక్కడ ఈ కార్బన్ దగ్గర ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. 2 యారో మార్క్ ఉందంటే 2 ఎలక్ట్రాన్స్ దానికి ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. Cl మైనస్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఏంది, సెకండరీ. సపోజ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇది ప్రైమరీ అవుతుంది, బట్ సెకండరీ అనేది స్టేబుల్. సో సెకండరీ పొజిషన్ దగ్గర నెగిటివ్ పార్ట్ అనేది అటాక్ అనేది అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ స్పీసీస్ అనేది తీసుకున్నాము. డైహైడ్రోసైక్లోహెక్సేన్ ఉంటుంది. దీనికి ఫస్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్కి ఇచ్చాము. హైడ్రోజన్ అటాక్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ స్పీసీస్ ఉంది, బట్ ఇక్కడ హైడ్రోజన్ అనేది ఇలా ఇక్కడ వచ్చి సెకండరీ ఇది నార్మల్గా ఉంది. ఇక్కడ వచ్చి హైడ్రోజన్ ఇలా షిఫ్ట్ అవటం వల్ల ఇక్కడ ఎలైల్ కార్బోకేటైన్ అనేది ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్టేబుల్. సో ఇక్కడ వచ్చి న్యూక్లియోఫైల్ అనేది యాడ్ అవుతుంది. మనం ఇలా ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్, హాలోజన్, వాటర్ మాలిక్యూల్ అనేది ఈ ఆల్కిన్కి యాడ్ చేసినప్పుడు రీఅరేంజ్మెంట్ అనేది మ్యాక్సిమం చెక్ చేసుకోవాలి టు ఫార్మ్ ద స్టేబుల్ కార్బోకేటైన్. స్టెబిలైజర్ కార్బోకేటైన్స్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చి సెకండరీ నార్మల్గానే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలైలిక్ ఉంది. ఎలైలిక్ ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు సెకండరీ. సెకండ్ న్యూక్లియోఫైల్ యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ స్పీసీస్ ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయ్యింది, ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ ఎందుకంటే బెంజైలిక్ పొజిషన్, బెంజైల్ క్యాటైన్ ఈజ్ స్టేబుల్ స్పీసీస్ కాబట్టి ఇక్కడ క్లోరిన్ అనేది ఇక్కడ అటాక్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో మనం ఇక్కడ హైడ్రేట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ బెంజైలిక్ పొజిషన్ ఉంది, బెంజైలిక్ పొజిషన్ దగ్గర బ్రోమిన్ అటాక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది PYQ క్వశ్చన్. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ దీనికి ఇచ్చాం, పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఉంది. పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి 4 మెంబర్డ్ రింగ్, స్ట్రెయిన్డ్ రింగ్. సో ఇక్కడ చూడండి ఈ బాండ్ దగ్గరున్న ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడికి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఏంటి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, పాజిటివ్ ఛార్జ్ ఉంది, బట్ ఇది సెకండరీ ఉంది. ఇక్కడ హైడ్రేట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే టెర్షరీ వచ్చింది. సో ఇక్కడ బ్రోమిన్ అనేది అటాక్ అనేది అయింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే రీఅరేంజ్మెంట్ ఎట్లా ఫామ్ అవుతుంది, రీఅరేంజ్మెంట్ కాంపౌండ్స్ మనం ఎలా రీఅరేంజ్ చేసుకోవాలనేది ఫర్దర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు.
ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా ఇచ్చింది, హెచ్ అనేది ఇక్కడ అటాక్ అయింది, ఇక్కడ సెకండరీ పొజిషన్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ ఇక్కడ నెగిటివ్ పార్ట్ అటాక్ ఎట్ మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్, ఇది డై సబ్స్టిట్యూటెడ్, ఇక్కడ ఇది ట్రై సబ్స్టిట్యూటెడ్ కార్బన్. సో ఇక్కడ వచ్చి హైడ్రేట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అప్పుడు టెర్షరీ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది, న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది. అండ్ సేమ్ యాజ్ ఇది విత్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగే. అండ్ ఇక్కడ హైడ్రోజన్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ 5 membered రింగ్ ఈజ్ సమ్వాట్ స్ట్రెయిన్డ్ రింగ్. సో ఈ బాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది దీనికి ఇవ్వటం వల్ల ఇక్కడ బాండ్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఈ బాండ్లో ఉన్న 2 electrons దీనికి ఇస్తారు, అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది అగైన్ సెకండరీ అవుతుంది, హైడ్రేట్ ట్రాన్స్ఫర్ షిఫ్ట్ జరిగితే, అండ్ టెర్షరీ అవుతుంది, బ్రోమిన్ అటాక్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ హైడ్రోజన్ ఇస్తారు, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్కి ఈ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇవ్వటం వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి దీనికి వచ్చినాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమీ లేవు, డెఫిషియెంట్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉంది. సైక్లోప్రొపైల్ మిథైల్ క్యాటిన్, ఇట్ ఈస్ వెరీ స్టేబుల్ స్పీసెస్ డ్యూ టు బనానా బాండర్ డాన్సింగ్ రీజన్స్. అండ్ న్యూక్లియోఫైల్ అటాక్ అయింది. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ హైడ్రోజన్ ఇలా అటాక్ జరిగింది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ స్టేబుల్, ఇది మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. అండ్ సైక్లోప్రొపైల్ మిథైల్ క్యాటైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లోరిన్ అనేది అటాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సబ్స్టిట్యూయెంట్ డిఫర్ అయినప్పుడు ఎలా ఉంటుంది, యాక్చువల్గా మనం ఏమంటున్నాం, అండ్ న్యూక్లియోఫైల్ అటాక్ ఎట్ మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్, ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇట్లా ఇచ్చాము, పాజిటివ్ ఛార్జ్ ఉంది. బట్ ఇక్కడ నైట్రో గ్రూప్ అనేది, సైనైడ్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. సో డ్యూ టు -I ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల ఎలక్ట్రాన్ పుల్లింగ్ అనేది జరగటం వల్ల ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ స్టేబుల్గా ఉంటాయి ఈ స్పీసెస్. సో అప్పుడు ఏంటంటే ఈ రియాక్షన్స్ అంటే సబ్స్టిట్యూయెంట్స్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఈ సబ్స్టిట్యూయెంట్స్ బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ వచ్చేసి న్యూక్లియోఫైల్ అటాక్ అట్ లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ దగ్గర అటాక్ అనేది జరుగుతుంది. ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉందనుకో, ఎలక్ట్రాన్ పుల్ జరిగినా స్టేబుల్గా ఉంటుంది, హైడ్రోజన్ వచ్చి అటాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అరోమాటిక్ రింగ్, బెంజిన్ రింగ్ HBr ఎడిషన్ అనేది జరగదు, ఎందుకంటే డ్యూ టు డిస్ట్రప్షన్ ఆఫ్ అరోమాటిక్ నేచర్. HBr ఇట్ ఈస్ అన్స్టేబుల్ ప్రొడక్ట్, అరోమాటిసిటీ డిస్ట్రాయ్ అవుతుంది. సో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ బెంజిన్ జరగదు, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అండ్ సేమ్ యాజ్ విత్ వాటర్ మాలిక్యూల్స్, ఇన్ ఎసిడిక్ కండిషన్ H+ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, వాటర్ మాలిక్యూల్ తీసుకున్న -H+ వాటర్. ఇక్కడ కూడా రీఅరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్. రీఅరేంజ్మెంట్ అనేది మనకు మామూలుగా E1 SN1 ఫ్రీల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్స్లో రీఅరేంజ్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది, రీఅరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ కూడా విత్ సమ్ రియేజెంట్స్. సో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్లో ఎలక్ట్రోఫైల్కి ఎడిషన్ రియాక్షన్ జరిగినప్పుడు రీఅరేంజ్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఏంది కండిషన్స్, ఎగ్జాంపుల్స్, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీఅరేంజ్మెంట్ ఏ కార్బన్ ఎటు షిఫ్ట్ చేయాలి, ఏ హైడ్రోజన్ షిఫ్ట్ చేయాలి, ఒక్కోసారి ఆల్కలైన్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ అనేది ఉంటుంది. సమ్టైమ్స్ ఆల్కైల్ గ్రూప్ కూడా షిఫ్ట్ చేయాలి, ఇట్లాగా ప్లస్ అనేది ఉంటుంది, అప్పుడు ఇక్కడ వచ్చేసి బ్రోమిన్ అటాక్ అవుతుంది. సమ్టైమ్స్ హైడ్రోజన్ షిఫ్ట్ జరుగుతుంది, సమ్టైమ్స్ ఆల్కైల్ గ్రూప్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.